వెయిట్. మునక్కాయ ఫ్రైలో ఈ ఒక్క పొడి వేసుకొని చేసుకొని తినండి. ఇక మునక్కాయ ఫ్రైకి తిరిగే ఉండదు. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి, జీలకర్ర అండ్ అలాగే పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ ఎండుమిర్చి, పల్లీలు అండ్ అలాగే జీలకర్రలో ఎండు కొబ్బరి అండ్ అలాగే వెల్లుల్లిని యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పొడిని ఏ తాలింపుల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మునక్కాయ ఫ్రై కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మునక్కాయలను అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి మునక్కాయలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 పించ్ పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, మునక్కాయ ఫ్రై అయితే రెడీ. ఇలా ఒకసారి మునక్కాయ ఫ్రైని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రసం, పప్పు చారులోకి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.